హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మక్కన్ సెల్వన్ విజయ్ సేతుపతి గారి 50వ చిత్రం మహారాజన్ సినిమాకి అయితే వెళ్ళాం. ఎప్పట్లాగానే విజయ్ సేతుపతి గారు తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే మన హీరో ఈ సినిమాలో ఒక సాధారణమైన జీవితం గడుపుతూ ఒక బార్బర్ షాప్ నడుపుతాడు. మన హీరోతో పాటు తన కూతురు అలాగే లక్ష్మి తమ జీవితాల్లో చాలా సంతోషంగా ఉంటారు. అయితే ఒకరోజు మన హీరో ఇంట్లో దొంగతనం జరుగుతూ ఉంటుంది. ఆ దొంగతనంలో లక్ష్మి మిస్ అవుతుంది. మన హీరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. ఆ లక్ష్మి ఎవరో కాదు, చెత్త డబ్బా. ఆ చెత్త డబ్బాకు లక్ష్మి అనే పేరు ఎందుకు పెట్టారు? ఆ లక్ష్మిని తమ కుటుంబంలో ఒక సభ్యురాలిగా ఎందుకు చూసుకుంటారు? అసలు మన హీరో ఒక చెత్త డబ్బా కోసం పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ ఎందుకు చేస్తాడు అన్నదే స్టోరీ. ఫస్ట్ హాఫ్ మొత్తం మన హీరో తన కూతురు అలాగే లక్ష్మి చుట్టే తిరుగుతూ ఉంటుంది. లక్ష్మి మిస్ అయ్యాక మన హీరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక పోలీస్ స్టేషన్లో రాత్రింబగలు ఉంటాడు. అక్కడ ఏం జరిగింది ఇక మా పోలీస్ స్టేషన్లో మన హీరో అలాగే పోలీసుల మధ్యలో కొన్ని సీన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా అలాగే కామెడీగా ఉంటాయి. ఇలా వెళ్తున్న స్టోరీలో ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక హై మూమెంట్తో ఇంటర్వెల్ అయితే ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్లో సెటప్ చేసుకున్న సీన్స్ అన్నిటికీ సెకండ్ హాఫ్లో పే ఆఫ్ ఇస్తూ వచ్చాడు. ఒక్కొక్క ట్విస్ట్ను రివీల్ చేస్తూ సినిమాను అయితే చాలా థ్రిల్లింగ్గా మార్చాడు. ఇక డైరెక్టర్ విషయానికి వచ్చినట్లయితే స్టోరీ మరియు స్క్రీన్ ప్లేని అయితే చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. బాలీవుడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. విజయ్ సేతుపతి గారితోనే పోటాపోటీగా నటించాడు. బెస్ట్ డైరెక్టర్తో పాటు బెస్ట్ యాక్టర్ అని అనిపించుకున్నాడు. అభిరామిని గారు అలాగే మమతా మోహన్ గారు అలాగే మిగతా నటీనటులు అందరూ తమ పాత్ర మేరకు చాలా బాగా నటించారు. ఈ సినిమాలో పాటలేమీ లేకపోయినప్పటికీ కూడా అంజనీస్ లోకనాథ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా ఇచ్చాడు. ఈ సినిమాకి ప్రొడక్షన్స్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాకి లాస్ట్ 30 మినిట్స్ అయితే హైలైట్గా నిలిచాయని చెప్పచ్చు. ఇక ఈ సినిమాలో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. మనకు లాస్ట్ 10 మినిట్స్ అయితే ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చూస్తే కన్నీళ్ళు వస్తాయి. ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా సాలిడ్గా ఉంది. ఇక ఈ సినిమాలో రివీల్ చేసే ట్విస్ట్లు కానీ మన దాంతోపాటు విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే చాలా బాగా ఆకట్టుకుంది. మొత్తం మీద మహారాజా ఎమోషనల్ మరియు రివెంజ్తో కూడిన డ్రామా. ఇది చాలా స్లోగా సాగుతుంది. విజయ్ సేతుపతి గారి న్యాచురల్ నటన అలాగే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ కెమెరామ్యాన్ కానీ చాలా బాగా తీర్చిదిద్దారని చెప్పచ్చు. ఈ సినిమాకి ట్విస్ట్ రివీల్స్, ఇంటర్వెల్ బ్లాక్స్ అలాగే ఎమోషనల్తో కూడిన సీన్స్ ఈ సినిమాకి హైలైట్గా నిలిచాయి. ఈ సినిమాని మొదటి నుండి క్లైమాక్స్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. సో డోంట్ మిస్ దిస్ మూవీ. మరి ఈ సినిమాని మీరు చూసారా? చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.